హైయర్స్ మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం రాజా రఘువంశీని వాళ్ళ నాన్న కోసం బలిచ్చింది అన్నట్టు. అప్పుడు ఈ రాజు కుష్వహాగాడికి సంబంధించిన వాడుకుంది అనుకున్నాం. ఇప్పుడు మరలా క్లారిటీ ఏమొచ్చిందని మేఘాలయ కోసం క్లియర్గా చెప్పారు. విజయ్ వర్మ అనే పేరుతో రాజు కుష్వహాగాడికి సంబంధించిన నెంబర్ సేవ్ చేసుకొని వాడితో రోజుకి కనీసం అరగంట నుంచి గంట మాట్లాడేది. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4-5 సార్లు మాట్లాడేది. అంటే ఇంకా ఎవరన్నా వ్యక్తి ఉన్నాడంటే వీడే, రాజ్ కుష్వహాగాడే. అందరి ముందు అక్క తమ్ముడు, బట్ లోపల మాత్రం ప్రేమికుడు ప్రియురాలు. సొంతలు కాదు కదా అన్న చెల్లెళ్ళు, అదే అక్క తమ్ముళ్ళు. సో రాజా రఘువంశీని చంపి ఆ తర్వాత వితంతు అన్నట్టు ఉంటే రాజ్ కుష్వహాగాడు వచ్చేసి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి అలా పెళ్లి చేసుకోవచ్చు. ఇది ప్లాన్. ఆల్మోస్ట్ కేసు సాల్వ్ అయిందంటే మరి ఇంకేం ట్విస్ట్ వస్తే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏంటి, గోవింద్ సోనం యొక్క అన్నన్నాడే వాడు సేవ్ అయినట్టు. ఎందుకు రాజ్ కుష్వహాగాడు వచ్చేసి ఇంత దీనికి తెగబడతాడు నాకు తెలియదు. మా దగ్గర మామూలుగానే ఉండేవాడు, ఎప్పుడు తేడాగలేదు. తేడాగంటే ఎలాగా, విజయవర్మ అనే పేరుతో ఈమెతో కాంటాక్ట్లో ఉంటూ ఈమె కూడా అది నిక్ నేమ్ పెట్టేసి వాళ్ళిద్దరు ఉన్నారనమాట. ఓన్లీ ఫోన్లో వినిపించారు తతంగం అంతా. ఈలోపు రాజ్ కుష్వహాగాడు వచ్చేసి ఆకాశ్, విశాలు, తర్వాత ఆనంద్ వీళ్ళ ముగ్గురిని మాట్లాడాడు. మొత్తం నలుగురు. ఈ నలుగురు ఇది కలగలిపి మేఘాలయలో ఘోరాతఘోరంగా రాజా రఘువంశీని చంపారు. మేఘాలయ పోలీసులు ఇందాక కన్ఫర్మ్ చేస్తున్నారు, రాజ్ కుష్వహాగాడే విజయవర్మ, ఓన్లీ ఫోన్లు అలా సేవ్ చేసుకుందని. తర్వాత జూన్ 8న లాస్ట్ వాట్సాప్ చాట్ ఎవరెవరికి, రాజా రఘువంశీకి, రాజ్ కుష్వహాగాడికి, తర్వాత సోనంకి. ఈ జూన్ 8న వచ్చేసి వాట్సాప్ అన్నది చివరిసారి ఆగింది, అంటే ఇద్దరి మధ్య నడిచింది, ఆ తర్వాత బంద్ అయిపోయింది. ఈ ఫోన్లు ఎక్కడెక్కడ పగలగొట్టారేంటి మొత్తం డేటా దొరికితే అప్పుడు ఇక దానికి సంబంధించి ఈ విజయవర్మ అలియాస్ రాజ్ కుష్వహాగాడు వీళ్ళ వెనక ఎవడన్నా ఉన్నాడా, ఈ సోనం యొక్క బ్రదర్ గోవింద్ నిజంగా వాడు తప్పేం లేదా, అండ్ ఈ సోనంకి సంబంధించి జోషమనో జాతకమనో చెప్పి అవతల ఎవడన్నా జ్యోతిష్యుడు కానీ జాతకాలు పిచ్చోడు కానీ ఈ రాజా రఘువంశీని బలి తీసుకోమని చెప్పాడా లేదా, అండ్ వీళ్ళ నాన్నకు సంబంధించి హెల్త్ బాగాలేదు కాబట్టి రాజా రఘువంశీని చంపితే ఆయన యొక్క ఆయుష్ అన్నది ఇతనికి వచ్చింది అన్నట్టుగా చెప్పాడా లేదా, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంది. క్లారిటీ ఏమొచ్చింది, వేరే ఒకడున్నాడు వాడెవరో కాదు విజయవర్మ అనుకున్నాం. ఆ విజయవర్మ ఎవడో కాదు రాజ్ కుష్వహాగాడు అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎన్నాళ్ళు చేస్తారో, వీళ్ళని ఇంకెన్నాళ్ళు మేపుతుంటారో నాకు అర్థం కావట్లేదు. పోగురు సినిమాలు అంటాడు చూసారా, మాటలు ఎందుకు అంటాడు, అదంటే డైలాగులు ఎందుకు అంటాడు, నా డిస్కషన్ ఎందుకు భయ్యా చెప్పు, వేసైనా వద్దా అంటాడు. అలా మన దేశం చట్టాలు ఇస్తే బాగుండరు బాబు. కళ్ళ ముందు నిజాలు మొత్తం కనిపిస్తున్నాయి కదా, ఇంకేంటి.